శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషిటి ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు శనివారం వరకు తులారాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం తులారాశి వారందరికీ కూడా అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో పెద్దల సహాయ సహకారాలు, సలహాలు పొందడం చాలా చాలా శుభదాయకం. ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అధికారుల యొక్క ఆదరణ ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణకు అవకాశాలు ఉంటాయి. కోర్టు లేదా ప్రభుత్వ వ్యవహార అనుకూలంగానే ఉంటుంది. ఇక ఆదాయం మెరుగుపడుతుంది. నిలిచిపోయినటువంటి బాకీలో వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖర్చులపై నియంత్రణ పాటిస్తే ఆర్థిక పరిస్థితి పటుత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం అనేది ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. తగినంత నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిది. ప్రతి శుక్రవారం నాడు తులారాశి మిత్రులందరూ కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తెల్లని పూలతో అమ్మవారికి అర్చన పూజా కార్యక్రమాలు జరిపించండి. అదేవిధంగా ఏదైనా దేవాలయంలో, శివాలయంలో కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో కానీ బియ్యము, పాలు, అదేవిధంగా తెల్లని వస్త్రాలు దానంగా చేయండి. శుక్రగ్రహ శాంతి కోసం నవగ్రహాల వద్ద దీపారాధన చేసుకోవడం శుభదాయకం. ఈ వారం అంతా కూడా శుభరంగు తెలుపు మరియు గులాబీ. శుభ సంఖ్య 6. శుభరోజు శుక్రవారం. మొత్తంగా ఈ వారం తులారాశి వారికి ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందం, ప్రేమ, జీవితంలో అనుకూలం పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి ఆరాధనతో పాటు శుక్రగ్రహ పరిహారాలు పాటిస్తే మరింత శుభదాయకంగా ఉంటుంది. శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.